కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంగా మనం తరచి చూసుకుంటే ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తూ ఉన్నారు, పోల్చి చూసుకుంటా ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల జగనన్న ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలము కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది, ఏ విధంగా అరాచక పాలన, విధ్వంసకర పాలన సాగుతూ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈరోజు వీళ్ళు చేసిన ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను గురించి, వీళ్ళు చేసిన అరాచకాలను గురించి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లీగల్ సెల్ వాళ్ళు ఈ బుక్ తీసుకొని రావడం జరిగింది, పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. దీంట్లో మరి ప్రతి ఒక్కరు సాక్ష్యాధారాలతో సహా దీంట్లో మనము పుస్తకం రూపంలో తీసుకొని వచ్చినాము. ఈ బుక్ మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది, ఫిజికల్గా కానీ లేదు డిజిటల్ రూపంలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకం అందుబాటులో ఉంటుంది. అందరూ గమనించాలని చెప్తా ఉన్నాము. సూపర్ 6 పథకాలతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ 6 అని చెప్పని ఏ పథకము లేకుండా ప్రజలందరినీ మోసం చేస్తూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి నిన్న తల్లికి వందనం అని చెప్పని ఒకటేదో హడావిడిగా లాంచ్ చేసినారు. కాకపోతే దాంట్లో 30 లక్షల మంది తల్లులకు పంగనామం పెట్టినారు. తర్వాత కొంతమందికి అయితే ఎన్ని విధాలు, ఒక తల్లికి అయితే 64 మంది పిల్లలు ఉన్నారని, ఇంకొకరికి 94 మంది పిల్లలు ఉన్నారని చెప్పని ఇట్లా అంతా తప్పుడు తడకలుగా రిపోర్ట్లు ఇచ్చేసి ఆ తల్లికి వందనాన్ని కూడా సగానికి సగం మందికి కోత పెట్టినారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, అది జరగలేదు. ఆడబిడ్డల నిధి అని చెప్పని 1500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డ అకౌంట్లో వేస్తా అని చెప్పినారు, ఇంతవరకు వాళ్లకు జరగలేదు. నిరుద్యోగ భృతి అని చెప్పని నిరుద్యోగులందరినీ మోసం చేశారు. ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పని ఇంతవరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. దానికి బదులు దాదాపుగా 3 లక్షల మంది వాలంటీర్లను అయితేనేమి, ఈ రేషన్ వెహికల్ దారులను అయితేనేమి నిరుద్యోగులుగా చేసినారు. ఈ రకంగా ప్రభుత్వము ఏర్పడి ప్రతి ఒక్కటి హామీలు ఇచ్చి ఏది నెరవేర్చకుండా ఉండి మహిళల మీద, పిల్లల మీద అరాచకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏ రోజు పేపర్ చూసినా చిన్న పసిపిల్లల మీద కూడా అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. మరి జర్నలిస్టుల మీదనైతేనేమి, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీదనైతేనేమి అరాచకపు కేసులు పెట్టి వాళ్ళను ఒక్కొక్కరి మీద 18-20 కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ, స్టేట్ అంతా తిప్పుతూ ఒక రకమైన విధ్వంసకర పాలన సాగిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలా అని చెప్పని, ప్రజల కోసం అని చెప్పని మేము ఈ పుస్తకాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొని రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. మరి ప్రజలకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లకు అండగా ఉంటుంది. వాళ్ళకి జరిగిన మోసాల గురించి మేము ఎప్పుడు, మీకు జరిగిన మోసాల గురించి వీటికి ఎప్పుడు ఎలుగెత్తి చాటడానికి మేము ఉంటాము. మీరు ప్రజలు కూడా అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పని, మాతో పాటు నడవాలని చెప్పని కోరుతున్నాము.